హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అయితే జాబ్ క్యాలెండర్ అయితే విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ జాబ్ క్యాలెండర్లో చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించి కూడా మనకి జాబ్ క్యాలెండర్లో అయితే ప్రకటించడం జరిగింది. దీంతోపాటు ఫ్రెండ్స్ మనకి 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమో, బీటెక్ ఈ క్వాలిఫికేషన్లకు సంబంధించి కూడా మనకి ఈ జాబ్ క్యాలెండర్లో అయితే ఈ క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని మనకైతే ఇదైతే ప్రకటించడం జరిగింది ఫ్రెండ్స్. పూర్తి డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే వీడియో అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్ మనకి 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ 2024-25 ఇయర్కి సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. జాబ్ క్యాలెండర్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ సీరియల్ నెంబర్ 1 చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి గ్రూప్ 1కి సంబంధించి ఆల్రెడీ అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి ఎగ్జామినేషన్ డేట్స్ కూడా మనకి 21 అక్టోబర్ టు 27 అక్టోబర్ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ గ్రూప్ 3 సర్వీసెస్కి సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీనికి ఎగ్జామినేషన్ డేట్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ నవంబర్ 17 టు 18 అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సీరియల్ నెంబర్ 3 చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ల్యాబ్ టెక్నీషియన్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇందులో పోస్టులు చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, నర్సింగ్ ఆఫీసర్, ఫార్మసిస్ట్ ఆయుష్ ఈ పోస్టులకు సంబంధించి సెప్టెంబర్ 2024 అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. నవంబర్ 2024 అయితే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ పోస్టులకి అప్లికేషన్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్ మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ లేదా బీ ఫార్మసీ, ఫార్మా-డి లేదా డి ఫార్మసీ చేసిన పర్సన్స్ అయితే దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోనికి ఎలిజిబుల్ ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఫోర్త్ పాయింట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి గ్రూప్ 2 సర్వీసెస్కి సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. డిసెంబర్ 2024 అయితే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఫ్రెండ్స్ టీజీఎస్పీడీసీఎల్, టీజీ ట్రాన్స్కో, టీజీఎన్ పీడీసీఎల్ దీనికి సంబంధించి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్టులు, అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్టులు, సబ్ ఇంజనీరింగ్ అదర్ పోస్ట్ ఈ పోస్టులకు సంబంధించి అక్టోబర్ 2024 నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. జనవరి 2025 ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఈ, బీటెక్ లేదా డిప్లొమో లేదా అదర్ క్వాలిఫికేషన్స్ ఇన్ రిలవెంట్ స్ట్రీమ్స్ ఉన్న పర్సన్స్ దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 6 చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి గెజిటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఫ్రెండ్స్ మనకి పోస్టులు చూసుకుంటే డిగ్రీ లెవెల్ ఇంజనీరింగ్ పోస్టులు అయితే ఇందులో ఉండడం జరుగుతుంది. ఏఈఈ లేదా ఈక్వలెంట్ పోస్టులు ఆఫ్ ఆల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ దీనికి సంబంధించి మనకి అక్టోబర్ 2024 నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. జనవరి 2025 ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. బీఈ, బీటెక్ లేదా దీనికి సమానమైన క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సీరియల్ నెంబర్ 7 చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ దీనికి సంబంధించి మనకి నవంబర్ 2024 నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. జనవరి 2024 మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ బీఈడి లేదా డిఈడి లేదా దానికి ఈక్వలెంట్ ఉన్న పర్సన్స్ దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సీరియల్ నెంబర్ 8 చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి గ్రూప్ 1 ప్రిలిమినరీకి సంబంధించి పోస్టులు చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఆల్ 19 కేటగిరీ ఆఫ్ పోస్టులకు సంబంధించి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అక్టోబర్ 2024 అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఫిబ్రవరి 2025 ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. డిగ్రీ పాస్ అయిన పర్సన్స్ ఎవరైనా దీనికైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎనీ గ్రాడ్యుయేషన్ స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్ ఆఫ్ సర్టెన్ పోస్టులకు సంబంధించి మనకి స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్ అయితే ఉండడం జరుగుతుంది. దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సీరియల్ నెంబర్ 9 చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి గెజిటెడ్ స్కేల్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ పోస్టులు చూసుకుంటే ఫ్రెండ్స్ ఇందులో మనకి డిగ్రీ అండ్ అబోవ్ లెవెల్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ పోస్టులకు సంబంధించి అయితే ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించి జనవరి 2025 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఏప్రిల్ 2025 ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీని క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా డిగ్రీ చేసిన పర్సన్స్ అయితే దీనికి అప్లికేబుల్. నెక్స్ట్ 10th సీరియల్ నెంబర్ 10 చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి డిఎస్సి ఆఫ్ టీచర్స్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దీనికి సంబంధించి పోస్టులు అయితే టీచర్స్ ఫ్రెండ్స్. ఫిబ్రవరి 2025 నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఏప్రిల్ 2025 ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ విత్ బీఈడి లేదా ఇంటర్మీడియట్ విత్ డిఈడి చేసిన పర్సన్స్ దీనికి అప్లికేబుల్ ఫ్రెండ్స్. నెక్స్ట్ 11th సీరియల్ నెంబర్ 11 చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్
దీనికి సంబంధించి 2025 ఫిబ్రవరిలో అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. మే 2025న ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఇంటర్మీడియట్ లేదా దీనికి ఈక్వలెంట్ ఉన్న పర్సన్స్ ఎవరైనా దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 12 చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి ఏప్రిల్ 2025న నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. జూన్ 2025న మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి బీఈడీ లేదా డిఈడీ లేదా దీనికి ఈక్వలెంట్ ఉన్న పర్సన్స్ దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ గ్రూప్ 1 మెయిన్స్ సంబంధించి ఆల్రెడీ మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి జూలై 2025 అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ 14th సీరియల్ నెంబర్ 14 చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఎస్ఐ సివిల్ అండ్ ఆర్ ఈక్వలెంట్ పోస్టులకు సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ పోస్టులకు సంబంధించి మనకి నోటిఫికేషన్ ఏప్రిల్ 2025 అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆగస్ట్ 2025 అయితే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి వచ్చేసి ఫ్రెండ్స్ మనకి డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. ఇందులో వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 15th సీరియల్ నెంబర్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఫ్రెండ్స్ మనకి ఏప్రిల్ 2025న నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆగస్ట్ 2025 అయితే మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. దీంట్లో ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 16 చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి రిక్రూట్మెంట్ వచ్చేసి అకాడమిక్ పోస్టులు ఇన్ డిగ్రీ కాలేజెస్. పోస్టులు చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి లెక్చరర్స్ లేదా లైబ్రరియన్స్ లేదా ఫిజికల్ డైరెక్టర్స్. ఇది వచ్చేసి డిగ్రీ కాలేజీలో ఫ్రెండ్స్. దీనికి సంబంధించి నోటిఫికేషన్ జూన్ 2025 అయితే ఇవ్వడం జరుగుతుంది. సెప్టెంబర్ 2025 అయితే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ ఎన్ఈటీ లేదా ఎస్ఎల్ఈటీ లేదా పిహెచ్డి చేసిన పర్సన్స్ దీనికి అప్లికేబుల్ ఫ్రెండ్స్. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 17 చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి డిగ్రీ లెక్చరర్స్ అండ్ ఈక్వలెంట్ పోస్టులకు సంబంధించి మనకి రెసిడెన్షియల్ కాలేజ్లో అయితే ఈ నోటిఫికేషన్ అయితే భర్తీ చేయడం జరుగుతుంది. ఇందులో పోస్టులు చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి డిగ్రీ లెక్చరర్ అండ్ ఈక్వలెంట్ పోస్టులు ఇన్ ఆల్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్. జూన్ 2025 నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. సెప్టెంబర్ 2025 ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ ఎన్ఈటీ లేదా ఎస్ఎల్ఈటీ లేదా పిహెచ్డి చేసిన పర్సన్స్ దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సీరియల్ నెంబర్ 18 చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి గ్రూప్ 2 ద ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి మే 2025 నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అక్టోబర్ 2025 ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి వచ్చేసి ఫ్రెండ్స్ మనకి డిగ్రీ చేసిన పర్సన్స్ ఎవరైనా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 19 చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి గ్రూప్ 3కి సంబంధించి చూసుకుంటే ఫ్రెండ్స్ ఆల్ 10 కేటగిరీ పోస్టులకు సంబంధించి అయితే ఇందులో పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. జూలై 2025 అయితే మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. నవంబర్ 2025 ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి డిగ్రీ ఉండాల్సి ఉంటుంది. లేదంటే మనకి స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్ ఫర్ సర్టైన్ పోస్ట్ ఆ పోస్ట్కి సంబంధించి స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్ ఉంటే దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 20కి సంబంధించి చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ వేరియస్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులకు సంబంధించి ఫ్రెండ్స్ ఇందులో మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్కి సంబంధించి జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్కి సంబంధించి మైనింగ్కి సంబంధించిన పోస్టులకు సంబంధించి జూలై 2025 అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. నవంబర్ 2025 ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ చేసిన పర్సన్స్ దీనికి అప్లికేబుల్ లేదా దీనికి ఈక్వలెంట్ ఉన్న క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ జాబ్ క్యాలెండర్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి టోటల్గా 20 నోటిఫికేషన్కి సంబంధించి జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ పోస్టులకి ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారో ఫ్రెండ్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఈ పోస్టులకి అయితే అప్లికేషన్ అయితే చేసుకొని ఉద్యోగం అయితే పొందండి ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.